నేను డాక్టర్ విజయలక్ష్మి, నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కంటి విభాగంలో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం కళ్ళకలక అంటే కంజంక్టివైటిస్ అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ కళ్ళకలక అనేది మామూలుగా బ్యాక్టీరియా వల్ల కానీ, వైరస్ వల్ల కానీ, లేదు అలర్జీ వల్ల కానీ కలిగేదానికి అవకాశం ఉంది. సో మనకు ఇది బ్యాక్టీరియా వలన వచ్చిందా, లేదంటే వైరస్ వల్ల వచ్చిందా, లేదు అలర్జీ వలన ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని అంటే, సపోజ్ బ్యాక్టీరియా వలన వచ్చిందనుకోండి కళ్ళకలక, పేషెంటు విపరీతమైన ఎరుపు, కళ్ళల్లో నుండి పసుపు పచ్చని పుసులు, అలాగే కంట్లో బాగా నలకలు పడినట్టు, గరగరా గుచ్చుకుంటున్నట్టు ఈ లక్షణాలతో కంటి హాస్పిటల్కి వస్తారనమాట. ఒకవేళ అదే కనుక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కళ్ళకలక వచ్చిందనుకోండి, వాళ్ళకి ముందుగా ఒక జ్వరం కానీ, లేదు గొంతు నొప్పి కానీ, లేకపోతే చెవు దగ్గర ఉన్న లింఫ్ గ్లాండ్స్ వాపు రావడం కానీ, ఇవన్నీ వీటితో పాటు కన్ను ఎరుపై నీళ్లు గారడం ఉంటుంది. బ్యాక్టీరియాలో అయితే కళ్ళు పసుపు పచ్చని పుసులతోటి కళ్ళు రెప్పలు అంటుకోవడం అలా ఉంటుంది. కానీ వైరల్ కంజంక్టివైటిస్లో కన్ను ఎర్రగా ఉంటుంది, అలాగే కన్ను కొంచెం చూపు ఎండ చూసేదానికి, వెలుతురు చూసేదానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కంట్లో నుండి పుసుల కన్నా ఎక్కువ నీళ్లు గారినట్టు అనిపిస్తుంది. ఇక మరి అలర్జీ కంజంక్టివైటిస్ అయితే అది వాళ్ళకి దురదలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. బాగా దురదలతో పాటు కన్ను ఎరుపు అవడము, బాగా నలుపుకోవడం, ఇలాంటివన్నీ ఈ లక్షణాలతో వస్తారు అలర్జీ కంజంక్టివైటిస్. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్, వైరల్ కంజంక్టివైటిస్ ఒక దగ్గర నుండి ఇంకొకళ్ళకి వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి వచ్చినప్పుడు సరిగ్గా పరిశుభ్రత పాటించి, చేతులు శుభ్రంగా కడుక్కొని మందులు వేసుకోవడం, అలాగే ఒకరి వాడిన వస్తువులు ఇంకొకరు వాడకపోవడము, వాళ్ళకంటూ కొన్ని రోజులు మానేంత వరకు వాళ్ళు వాడిన వస్తువులు మిగతా కుటుంబ సభ్యులు వాడకపోవడము, వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత పరీక్ష చేసి వాళ్ళకి బ్యాక్టీరియా వలన కంజంక్టివైటిస్ అయితే యాంటీబయాటిక్ డ్రాప్స్, అది కూడా తీవ్రతను బట్టి గంటకి వేసుకోవాలా, లేదంటే 2 గంటలకు ఒక్కసారి సరిపోతుందా అని డ్రాప్స్ రాసిస్తారు. అలాగే వైరల్ కంజంక్టివైటిస్ అయితే దానికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఉండదు. కాకపోతే ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేసేదానికి యాంటీబయాటిక్స్, అలాగే కన్ను కొంచెం గుచ్చుకోవడం అది తగ్గేదానికి ఆర్టిఫిషియల్ టియర్ డ్రాప్స్ అంటాం, మాయిశ్చరైజింగ్ ఐ డ్రాప్స్ అంటాం, అవి ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇక అలర్జీ కంజంక్టివైటిస్ అయితే లో డోస్ స్టిరాయిడ్ ట్రీట్మెంట్ డ్రాప్స్ ఇచ్చి వాడమని చెప్తాం. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియల్, వైరల్ కంజంక్టివైటిస్లో పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వచ్చినప్పుడు కళ్ళు కూడా రెప్పలు అంటుకోపోతాయి నిద్రలేవగానే. సో ఇవన్నీ ఉన్నప్పుడు పరిశుభ్రత పాటించినప్పుడు ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ధన్యవాదాలు.